జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఉషాపద్మి ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణతోటి స్వామి ఈ నదీ జలం అంటే తుల్యా నదీ తీరం నుండి స్వామికి ఆరాధన నిమిత్తంగా జలాన్ని తీర్థబిందులో తీసుకొని ప్రదక్షిణపూర్వకంగా ఆలయ ప్రవేశం అనంతరం స్వామివారికి నిత్యార్చన జరుగుతుంది. తదుపరి ఈ భీష్మ ఏకాదశి రోజు మనకి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి శ్రీవారి రథయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి పూర్వంగా ఈ భీష్మాకేశ నాడు ఉదయం 11 గంటలకే స్వామివారిని ఆలయం నుంచి పలకిలో వేయించేపు చేసుకొని రథం మీదకి వేయించేపు చేస్తాం. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకి శ్రీవారి రథయాత్ర రంగరంగ వైభవంగా నృత్యగీతాది మంగళ వాయిద్యాల మధ్య బాణాసంచే పోటీల మధ్య శ్రీవారి రథయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం స్వామి గ్రామ ప్రదక్షిణంగా ఈ ఉత్సవం అంతా ముగించుకొని ఆలయానికి చేరుకున్న తర్వాత రాత్రి 7 గంటలకి ఈరోజు స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం ఘట్టాలన్నీ పూర్తి అయి తిరిగి స్వామి 9 గంటలకి గరుడ వాహనం మీద ఈ కళ్యాణ దేవేలతోటి సూర్యనారాయణ స్వామి వారిని వేయించేపు చేసుకొని గ్రామ వీధిగా స్వామి ఆలయ ఉత్సవం ఆలయం నుంచి ప్రారంభించుకొని ఈ ఉత్సవం రాత్రి తెల్లవాళ్ళు కూడా నిర్వహించుకుంటారు. ఈ ఉత్సవంలో లక్షలాది భక్తులంతా కూడా స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించి స్వామి కళ్యాణ తలంబరాన్ని స్వీకరించి అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి వృద్ధిలోకి ఉండేటువంటి ఘట్టం ఈ భీష్మ ఏకాదశి మహోత్సవం. ఈ దేవాలయం మనకి 1902 జూన్ 18లో ప్రతిష్ట నిర్వహించుకున్నాం. నేటికి సుమారు 121 సంవత్సరం నడుస్తోంది. ఇది 121వ బ్రహ్మోత్సవ మహోత్సవంలో కళ్యాణ వేడుకలుగా నిర్వహించుకోవడం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇది మా గ్రామానికి ఉండేటువంటి ప్రత్యేకత. అలాగనే ఈ దేవాలయం మనకి భారతదేశంలో ఉండేటువంటి సూర్యక్షేత్రాల్లో ప్రధాన సూర్యక్షేత్రాలు 24 ఉన్నాయి. అందులో ఆంధ్రాలో ఈ 2 దేవాలయాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. మొదటిది మనకి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యక్షేత్రం అయితే, రెండవ సూర్యక్షేత్రంగా ఈ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయం అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. ఈ 2 దేవాలయం మనకు ఆంధ్రాలో అందుబాటులో ఉన్న ఒక విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి సాక్షాత్ విష్ణు స్వరూపానికి సాక్షిభూతంగా సూర్య దేవాలయంగా దక్షిణ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సూర్యక్షేత్రంగా భాసిల్లుతున్నది. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుంటూ వారి కోరికలను స్వామికి విన్నవించుకొని వారి యొక్క మనోవాంఛలు సిద్ధించి ఆయురారోగ్యాలతో తిరిగి మళ్ళీ పునరుద్ధరణ స్వామిని కోరుకుంటూ దర్శించుకుంటూ ఉన్నటువంటి తార్కాణాలు అనేకంగా కనిపిస్తుంటాయి.